నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ పొలిటికల్ వ్యూహాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. అన్నదమ్ముల భిన్న వైఖరులతో రోజుకో ట్విస్ట్ ఇస్తూ రాజకీయ కాకరేపుతున్నారు. కాంగ్రెస్ క్యాడర్ ను గందరగోళానికి గురిచేస్తున్నారు. సీఎం రేవంత్ టార్గెట్ గా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి వరుస ట్వీట్లు చేస్తూ కలకలం రేపుతున్నారు. 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానన్న రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ ట్వీట్ చేశారు. అయితే తమ్ముడికి షాక్ ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి జపం చేస్తున్నారు అన్న మంత్రి వెంకటరెడ్డి. రేవంతే సీఎంగా మళ్లీ ఉండాలంటూ ఏకంగా తన కార్యాలయంలో గణపతి పూజ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సోషల్ మీడియాపై రేవంత్ చేసిన కామెంట్స్ ను తప్పుపడుతూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేసిన రోజే రేవంత్ కోసం వెంకటరెడ్డి పూజలు చేయడం కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారింది. ఇద్దరు బ్రదర్స్ తీరుపై జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రేహనా. నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికర పరిణామం అని చెప్పొచ్చు. ఇద్దరు సోదరుల మధ్య భిన్న రాజకీయ వైఖరి నల్గొండ రాజకీయాల్లోనే ఒక రకంగా తీవ్ర చర్చనీయాంశం అవుతా ఉంది. దానికి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు కీలక వ్యక్తులు చెప్పవచ్చు. ఒకరు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాక మరొకరు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు సోదరులు రాజకీయంగా ఒకే అధికార పార్టీలో ఉన్నప్పటికీ వారి ఆలోచనలు, రాజకీయ విధానాలు కావచ్చు పూర్తిగా భిన్నంగా ఉంటున్నాయి. ఇప్పుడు ఇదే అంశం పైన జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మొత్తంగా కాంగ్రెస్ కార్యకర్తలతో పాటుగా ఇతరకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీల మధ్య ఒక చర్చకు తెరలేసినట్టు అవుతోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడుకు సంబంధించి ఎమ్మెల్యే ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్ర అసంతృప్తిలో ఉంటూ వస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే ఇటీవల జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని చెప్పేసి బలంగా విశ్వసించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిరాశ ఎదురైంది, ఎదురు దెబ్బ తగిలింది. కొన్ని సామాజిక సమీకరణాలు కావచ్చు, జిల్లా సమీకరణ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో విస్తరణలో అవకాశం దక్కలేదు. సో అప్పటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి పార్టీ అధిష్టానం పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అవసరం వచ్చినప్పుడల్లా సీఎం రేవంత్ టార్గెట్ గా కూడా పలు సందర్భాల్లో కామెంట్ చేస్తూ వస్తున్నారు. సో ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చేసినటువంటి ఒక సభలో భాగంగా మాట్లాడిన వ్యాఖ్యల పైన వెంటనే అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మునుగోడుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి రియాక్ట్ అయ్యాడు. సో 10 ఏళ్ల పాటు నెక్స్ట్ కూడా తానే సీఎంగా ఉంటానని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడితే దానికి కౌంటర్ గా నెక్స్ట్ రోజే తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంతో కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సీఎం ను నిర్ణయించేది అధిష్టానమే. ఆ అధిష్టాన నిర్ణయం మేరకే సీఎం ఎవరైనా తెలుస్తారు తప్ప ఎవరు కాదు ఇష్టానుసారంగా వ్యక్తులు నిర్ణయించుకునేది కాదు, సరైన విధానం కాదని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రశ్నిస్తూ ఒక ట్వీట్ చేశాడు. సో అది ముగిసిపోక ముందే రీసెంట్ గా మరొకసారి ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి యొక్క మొత్తం సోషల్ మీడియా పైన ఇతర జర్నలిస్టుల పైన చేసినటువంటి వ్యాఖ్యల పైన ఈ రోజు దానిపైన కౌంటర్ గా కూడా సరైన విధానం కాదు అంటూ కూడా కొంత కామెంట్ చేస్తూ మరోసారి ట్వీట్ చేశారు. సో ఇదంతా ఒక చర్చనీయాంశం అవుతున్న క్రమంలో దీనికి భిన్నంగా మంత్రి సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రివర్గం కీలకమైనటువంటి మంత్రివర్గంగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం మరొకసారి నెక్స్ట్ తదుపరి కూడా సీఎం గా రేవంత్ రెడ్డి కావాలని చెప్పేసి ఆయన ఈ రోజు తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా గణపతి పూజలు చేశారు. ఆ గణపతి పూజలు చేస్తూ మరొకసారి మళ్ళీ మీరే సీఎం కావాలంటూ కూడా ఆ పూజల అనంతరం కూడా ఆశిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి స్వయాన్న తనే ఫోన్ చేసి మరీ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో ఒకే కుటుంబం, ఒకటే పార్టీ, కానీ భిన్న వైఖరులతో మొత్తంగా కూడా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఇద్దరు రాజకీయ నాయకుల పైన విచిత్ర సోదరులుగా ఉందని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతా ఉంది. సో ఇప్పుడే కాదు గత కొద్ది రోజుల్లో కూడా వీళ్ళ వైఖరి భిన్నంగా ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి గతంలో కూడా ఇద్దరు సోదరుల మధ్య కూడా రాజకీయ కారణాలతో కొంత గ్యాప్ వచ్చిందనే ఒక ప్రచారం కూడా జరుగుతాం జిల్లా రాజకీయాల్లో. ఎందుకు అంటే గత కొద్ది రోజులుగా అధికార పార్టీకి సంబంధించి కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనసాగిన రాజగోపాల్ రెడ్డి మాత్రం ఒకసారి బీజేపీకి వెళ్లి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ కు వచ్చిన సందర్భాలున్నాయి. మొత్తంగా ఈ వ్యవహారాలంతా కూడా ఇద్దరు అన్నదమ్ముల మధ్య
అంటే ఏంది గ్యాప్ ఏంది, ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏందని చెప్పేసి కూడా చర్చించుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించినటువంటి కొంత డైలమాగా ఉంది. అన్న అలా తమ్ముడు ఇలా ఏంది వీళ్ళిద్దరు పరిస్థితి అని చెప్పేసి ఒకరికొకరు చెవులు కొరుకున్న పరిస్థితి ఉంది, చెవులు గుసగుసలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ ఇద్దరి అన్నదమ్ముల వ్యవహారం మాత్రం నల్గొండ జిల్లాతో పాటు కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. సో తలోదారి వెతుకునే పరిస్థితుల్లో అన్నదమ్ములు ఉన్నారు. సో ఇద్దరికి మంత్రి పదవులు ఆశించిన సోదరుడు పెద్దవాడికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి దక్కింది. కానీ తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిని వెళ్లగత్తు సందర్భం వచ్చినప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన బాహాటంగానే విమర్శలు చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ ట్వీట్లకు ముందు కూడా మంత్రివర్గ విస్తరణకు ముందు కూడా పలు సందర్భాల్లో మంత్రివర్గ విస్తరణ ఆలస్యమవుతున్న క్రమంలో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పైన కూడా కొంత పెదవి విరిచిన పరిస్థితులు కనబడుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ హయాంలో సంక్షేమ పథకాలు ప్రజలకు మంచిగా అందాయి. కాంగ్రెస్ హయాంలో వచ్చేసరికి సంక్షేమ పథకాలు అందట్లేదని చెప్పేసి ప్రజల్లో ఒక బలమైన వాదన వినబడుతుందని చెప్పేసి కూడా నల్గొండకు సంబంధించి మున్గోడు నియోజకవర్గంలో పాల్గొన్న సందర్భంలో ఒక ప్రకటన చేశారు. సో ఈ వ్యవహారాలన్నీ కూడా కొంత పొలిటికల్ గా హీట్ పుట్టిస్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఇక భవిష్యత్తులో కాంగ్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ మరిన్ని ట్వీట్లు చేయడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా గలం విప్పే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయని చెప్పేసి ఆ జిల్లా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తా ఉంది. రెహనా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.